మాట వినడం తప్ప ఎవరు చూసుండరు. కానీ మన గోదావరి జిల్లాలో మాత్రం అన్నపూర్ణని చూశారు. ఆకలితో తన ఇంటి వద్దకు వస్తే చాలు వాళ్ళెంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారని చూడకుండా కడుపు నిండా భోజనం పెడుతుంది. ఆమె పేరే డొక్కా సీతమ్మ గారు. ఒకరోజు ఆమె పల్లకిలో అంతర్వేది తీర్థానికి వెళుతుంటే పల్లకి మోసే వాళ్ళు విశ్రాంతి కోసం ఒక చెట్టు కింద ఆగుతారు. అదే చెట్టు కింద ఊరేగింపుగా పెళ్లికి వెళుతున్న వారు కూడా ఉంటారు. అందులో ఆకలితో పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ కాసేపు ఓపిక పట్టండి, దగ్గరలో డొక్కా సీతమ్మ గారు ఉంటారు, మనం అక్కడికి వెళ్ళి భోజనం చేద్దామని చెప్తుంది. ఇది విన్న సీతమ్మ వెంటనే పల్లకి మోసే వాళ్ళని పిలిచి, నాకు అంతర్వేది వెళ్ళాలని లేదు, ఆ పెళ్లి వాళ్ళు ఇంటికి వెళ్లే లోపు నన్ను ఇంటికి తీసుకెళ్లమని అంటుంది. తను లేనప్పుడు భోజనం చేయడానికి ఎవరైనా వచ్చి నిరాశతో వెళ్ళిపోతారేమోనని అప్పటి నుంచి సీతమ్మ ఎక్కడికి వెళ్ళదు. మిగతాది పార్ట్ 2లో చూడండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.